ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. ద్వాదశ రాశులలో మొదటి రాశి అగ్నితత్వానికి ప్రతిరూపం మేషరాశి. ఈ రాశికి అధిపతి నవగ్రహాల సేనాధిపతి అయిన కుజుడు. మేషరాశి వారు సహజంగానే సాహసవంతులు, పట్టుదల కలిగిన వారు మరియు ఏ పనినైనా వేగంగా పూర్తి చేయాలని తప్పించేవారు. మరి అటువంటి మేషరాశి వారు కోటీశ్వరులు అయ్యే ముందు ఆ కుజగ్రహం మరియు ప్రకృతి వారికి ఎలాంటి అద్భుత సంకేతాలను పంపుతారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మేషరాశి వారు పుట్టుకతోనే విజేతలు. వీరు ఎవరి కింద పని చేయటానికి ఇష్టపడరు. తామే 10 మందికి మార్గదర్శకులుగా ఉండాలని కోరుకుంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశి వారికి అదృష్టం అనేది అకస్మాత్తుగా ఒక తుఫానులా వస్తుంది. అయితే ఆ సంపద మీ తలుపు తట్టే ముందు విశ్వం మీకు కొన్ని రహస్య సంకేతాలను పంపుతుంది. ఆ సంకేతాలను గమనించడం ద్వారా మీరు మీ ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసుకోవచ్చు. మేషరాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వారిలో కనిపించే అతిపెద్ద మార్పు నిర్భయత్వం. గతంలో మిమ్మల్ని భయపెట్టిన ఆర్థిక ఇబ్బందులు లేదా శత్రువుల పట్ల మీకు ఇప్పుడు భయం ఉండదు. నేను సాధించగలను అనే ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. కుజుడు మీకు వెన్నుముకగా నిలబడి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తాడు. మీరు ఒక పెద్ద వ్యాపారాన్ని లేదా ప్రాజెక్ట్ను చేపట్టడానికి మానసికంగా సిద్ధంగా ఉన్నారని మీ మనసు పదే పదే చెబుతుంది. ఈ మానసిక బలం మీరు ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని ఏలబోతున్నారని చెప్పడానికి ప్రకృతి ఇచ్చే మొదటి సంకేతం. మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి వీరికి కలలు చాలా శక్తివంతంగా వస్తాయి. మీరు కోటీశ్వరులు కాబోయే ముందు మీకు కలలో ఎర్రటి వస్తువులు పదే పదే కనిపిస్తాయి. మీరు ఎర్రటి తామర పువ్వులు లేదా మందార పువ్వులు చూసినట్లయితే అది లక్ష్మీ కటాక్షానికి సంకేతం. కలలో మంటలు కనిపిస్తే భయపడకండి. అది మీలోని అశుభాలను దహించి మీకు ఐశ్వర్యాన్ని ప్రసాదించే సంకేతం. మీరు ఒక ఎత్తైన కొండను ఎక్కుతున్నట్లు లేదా బంగారు రంగులో మెరుస్తున్న శిఖరాన్ని చూసినట్లు కల వస్తే మీరు సమాజంలో అత్యున్నత హోదాను పొందబోతున్నారని అర్థం. సాముద్రిక శాస్త్రం ప్రకారం మేషరాశి పురుషులకు కుడి కన్ను అదిరితే అది విజయానికి సంకేతం. స్త్రీలకు ఎడమవైపు భాగాలు అదిరితే శుభప్రదం. మీ ముఖంలో అకస్మాత్తుగా ఒక రకమైన తేజస్సు పెరుగుతుంది. మీ కళ్ళలో ఒక రకమైన తీక్షణత వస్తుంది. మీరు మాట్లాడేటప్పుడు మీ మాటల్లో స్పష్టత మరియు అధికారం కనిపిస్తాయి. ఎవరైనా మిమ్మల్ని చూడగానే గౌరవంగా పలకరించటం, మీకు తెలియకుండానే మీలో ఒక నాయకత్వ లక్షణం ఉట్టిపడటం మీరు కోటీశ్వరులు కాబోతున్నారని చెప్పడానికి శారీరక గుర్తులు. మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎర్రటి పక్షి లేదా గద్ద ఆకాశంలో ఎత్తుగా ఎగరడం చూసినట్లయితే అది మీకు విజయం చేకూరుతుందని అర్థం. మేషరాశి వారికి కుజుని వాహనం వంటి శక్తివంతమైన పక్షులు కనిపించడం అంటే దైవ నిర్ణయం మీకు అనుకూలంగా ఉందని అర్థం. అలాగే మీ ఇంటికి అకస్మాత్తుగా ఎవరైనా సాధువులు లేదా గౌరవప్రదమైన వ్యక్తులు రావడం కూడా అదృష్ట సంకేతమే. మీ ఇంటి ఆవరణలో ఉన్న మొక్కలు అకస్మాత్తుగా పుష్పించడం, ముఖ్యంగా ఎర్రటి పూలు పూయడం కూడా సంపదకు దారితీస్తుంది. కుజుడు సేనాధిపతి కాబట్టి మేషరాశి వారు ధనవంతులయ్యే ముందు వారికి అధికారిక పరంగా గొప్ప అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కడం, రాజకీయాల్లో ఉన్నత పదవులు రావడం లేదా మీరు పనిచేసే చోట బాధ్యతాయుతమైన పదవి లభించడం జరుగుతుంది. భూమికి సంబంధించిన వ్యవహారాల్లో మీకు అద్భుతమైన లాభాలు వస్తాయి. మీరు ఎప్పుడో కొన్న స్థలం విలువ అకస్మాత్తుగా పెరగడం లేదా భూమి ద్వారా ధనలాభం కలగడం మీరు కోటీశ్వరులు కావడానికి పునాది. మేషరాశి వారు కోటీశ్వరులు కావడానికి ముందు వారి శత్రువులు తమంతట తామే తప్పుకుంటారు. మిమ్మల్ని అడ్డుకోవాలని చూసిన వారు మీ విజయాలను చూసి ఆశ్చర్యపోతారు. మీ ఆర్థిక ప్రణాళికలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. మీరు గతంలో చేసిన చిన్న పెట్టుబడులు అకస్మాత్తుగా భారీ లాభాలను తెచ్చిపెడతాయి. నేను ఎందుకు వెనకబడి ఉండాలి అనే ఆలోచన పోయి నేను ప్రపంచాన్ని శాసించాలి అనే బలమైన సంకల్పం మీలో కలగడం మీరు ఒక గొప్ప స్థాయికి చేరుతున్నారని చెప్పడానికి గట్టి సంకేతం. అదృష్టం వచ్చే ముందు మేషరాశి వారికి ఆధ్యాత్మికత మీద నమ్మకం పెరుగుతుంది. మీరు పదే పదే హనుమాన్ చాలీసా పఠించాలని లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళాలని అనుకోవడం ఒక గొప్ప సంకేతం. కుజుని దోషాలు తొలగి అనుగ్రహం కలిగే సమయంలో
మీకు తెలియకుండానే ధర్మ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే మీరు అహంకారాన్ని వదిలి తోటి వారికి సహాయం చేస్తారో అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. మంగళవారం రోజున మీకు ఏదైనా శుభవార్త అందడం అంటే మీ అదృష్టకాలం మొదలైందని అర్థం. మేషరాశి వారు కోటీశ్వరులు కావడానికి జాతకంలో కుజుడు మరియు గురువు అనుకూలత చాలా అవసరం. కుజుడు తన స్వక్షేత్రమైన మేషంలో లేదా ఉచ్చక్షేత్రమైన మకరంలో ఉన్నప్పుడు రుచక మహాపురుష యోగం పడుతుంది. ఈ యోగం ఉన్నవారు భూస్వాములుగా కుబేరులుగా మారతారు. అలాగే గురుగ్రహం మీ రాశిని లేదా ధనస్థానాన్ని వీక్షించినప్పుడు మీరు అపారమైన సంపదను పొందుతారు. ఈ సమయంలో మీరు చేసే ఏ చిన్న పనైనా సరే అది పెద్ద విజయాన్ని అందిస్తుంది. మేషరాశి వారు ఎప్పుడూ ఆగిపోకూడదు. ఇప్పుడు చెప్పిన సంకేతాలన్నీ మీరు ఒక గొప్ప ఆర్థిక మలుపును చూడబోతున్నారని చెప్పడానికి ప్రకృతి పంపే హెచ్చరికలు. అయితే మేషరాశి వారు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎప్పుడైతే మీరు సహనంతో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తారో అప్పుడు ఆ కుజగ్రహం మీకు తిరుగులేని రాజయోగాన్ని ప్రసాదిస్తుంది. మీ సమయం మొదలైంది. ఆ ధైర్యంతో ముందుకు సాగండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.